15 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో 30 వారాల గర్భ విచ్ఛిత్తికి బాలికకు ఇటీవల అనుమతిచ్చింది. దీనిపై ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ వేసింది. ఈ దశలో గర్భాన్ని తొలగిస్తే ఆ బాలిక హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. దీంతో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు చేసింది. అత్యాచార బాధితుల కోసం చట్టాలను సవరించాలని సూచించింది. ఇక ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని బాలికను బలవంతం చేయలేమని ఇటీవల ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ దశలో గర్భ విచ్ఛిత్తి సాధ్యం కాదని వివరించింది. ఆ మైనర్ ఆరోగ్యంపై సుదీర్ఘ కాలంలో తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. డెలివరీకి ఇంకా 4 వారాలే ఉంది కాబట్టి బిడ్డకు జన్మనిచ్చి దత్తతకు ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని సూచించింది. ఇదంతా బాలిక క్షేమం కోసమేనని ఎయిమ్స్ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు వివరించారు.